Hi, welcome to MK Stat. Today topic is assignment problem. ఓకేనా హంగేరియన్ మెథడ్ యూస్ చేసి అసైన్మెంట్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాం. ఓకేనా అసైన్మెంట్ ప్రాబ్లం అంటే ఏంటి? ప్రాబ్లం చూడండి, జాబ్స్ ఇచ్చాడు ABCDE 5 జాబ్స్ ఇచ్చాడు, 5 పర్సన్స్ ఇచ్చాడు. అంటే పర్సన్స్ రాశానమ్మా. ఇక్కడ ఎంతమంది ఇచ్చినాడు పర్సన్స్? నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎంతమంది ఉన్నారు చూడండి, 1 2 3 4 5. ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క జాబ్ అనేది మనం అసైన్ చేయాలి. అసలు ఏంటి దీనివల్ల మనకు యూజ్ ఏంటి? యూజ్ ఏంటి అంటే ఏ వర్క్ తెలిసి ఉంటుందో ఆ వర్క్కి ఆ పర్సన్ మనం అసైన్ చేసామనుకోండి, అవ్వాల్సిన దానికంటే త్వరగా వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది. మనం ఖర్చు పెట్టే కాస్ట్ కూడా ఏమవుతుందంటే తగ్గిపోతుంది. ఓకేనా, మనం ఖర్చు అంటే ఇన్వెస్ట్ చేస్తాం కదా, దాని యొక్క కాస్ట్ కూడా మనం ఏమవుతుందో డిక్రీజ్ అవుతుంది. ఆర్ యు అండర్స్టాండ్? క్లారిటీగా వినండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ ఉన్నాడు, డాక్టరు, లాయరు, ఓకేనా, ఫార్మరు, వీళ్ళు ఉన్నారనుకోండి. ఎవరెవరికి ఏ జాబ్స్ని అంటే వర్క్ని అసైన్ చేస్తే సఫిషియెంట్గా వర్క్ జరుగుతుందో వాళ్ళని మనం అసైన్ చేయాలి. ఇప్పుడు ఫార్మర్ని తీసుకెళ్ళి డాక్టర్ ప్లేస్లో, డాక్టర్ని తీసుకెళ్ళి పోలీస్ ప్లేస్లో, పోలీస్ని తీసుకెళ్ళి లాయర్ ప్లేస్లో పెట్టామనుకోండి, బిజీ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా నేను చెప్తున్నాను. ఓకేనా, అంటే ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఏ పర్సన్కి ఏ వర్క్ వచ్చో ఆ వర్క్ మనం ఏం చేస్తామంటే అసైన్ చేస్తాం. అంతే కదా. మన క్లాసెస్ అనేవి సోషల్కి సోషల్ సార్ వస్తాడు, ఇంగ్లీష్కి ఇంగ్లీష్ సబ్జెక్ట్స్ వాళ్ళు వస్తారు, సైన్స్కి తెలుగుకి ఏ సబ్జెక్ట్స్ వాళ్ళు వస్తూ ఉంటారు. అదే మనం చేంజ్ చేసామనుకోండి, మ్యాథ్స్కి తెలుగు వాళ్ళని వేసామనుకోండి, తెలుగుకి ఇంగ్లీష్ వాళ్ళని, ఇంగ్లీష్కి వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు వేసామనుకోండి, ఏమైపోతుంది? గందరగోళం అయిపోతుంది. వర్క్ అనేది సఫిషియెంట్గా జరగదు, లేట్ అయిపోతుంది. అసలు వేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, మనకి ఏమవుతుంది అక్కడ వర్క్ అనేది డిలే అయిపోతుంది. ఓకేనా, దీని ఉద్దేశం ఏంట్రా అంటే ఒక జాబ్ని సఫిషియెంట్ పర్సన్కి మనం అలాట్ చేయాలి. అలాట్ చేసిన తర్వాత దానివల్ల యూజ్ ఏంటంటే కాస్ట్ అనేది మనకి తగ్గుతుంది, వర్క్ అనేది అనుకున్న దానికంటే ఇంకా త్వరగా కంప్లీట్ అవుతుంది. ఓకేనా, అంతకుమించి వేరేది ఏం లేదు. అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు ప్రాబ్లంలోకి వెళ్ళిపోతే మనకి ఏమి ఇచ్చినాడు అంటే జాబ్స్ 5 జాబ్స్ ఇచ్చాడు, 5 పర్సన్స్ని ఇచ్చాడు. మనం ఏం చేయాలి? ఒక్కొక్క జాబ్ని ఒక్కొక్క పర్సన్కి అసైన్ చేయాలి. ప్రాబ్లం ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చెక్ చేసుకోవాలంటే ప్రాబ్లం ఇవ్వగానే అది బ్యాలెన్స్డ్ అసైన్మెంట్ ప్రాబ్లమా లేకుంటే అన్బ్యాలెన్స్డ్ అసైన్మెంట్ ప్రాబ్లమా చెక్ చేసుకోవాలి. అంటే ఎలా అంటే చూడండి, నెంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్. ఓకేనా, అసైన్మెంట్ ప్రాబ్లంలో సేమ్. ఇక్కడ ఏంటి? నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5. కాలమ్స్ కూడా 5 ఉన్నాయి. కాబట్టి మనకి ఇచ్చిన అసైన్మెంట్ ప్రాబ్లం అనేది బ్యాలెన్స్డ్. ఓకేనా, నెక్స్ట్ మనం ఏం చేస్తాం అంటే రో మినిమం అంటే ఏంటంటే ఫస్ట్ రోలో స్మాల్ ఎలిమెంట్ ఏముంది? 2. దాన్ని రిమైనింగ్ అన్నిటిలో సబ్ట్రాక్ట్ చేయాలి, అంటే మైనస్ చేయాలి. ఓకేనా, ఏమొస్తుంది చూడండి. ఫస్ట్ ఎలిమెంట్ ఏంది? స్మాల్ ఎలిమెంట్ 2. ఆ 2ని రిమైనింగ్ వాల్యూస్తో మనం ఏం చేయాలి? మైనస్ చేయాలి. చూడండి, 10 - 2 8. ఇక్కడ వచ్చి 1 1 0 6. ఓకేనా, సెకండ్ రోలో మినిమం వాల్యూ ఏంటి? 2 ఈజ్ ద మినిమం వాల్యూ. రిమైనింగ్ వాల్యూస్ మనం ఏం చేయాలి? మైనస్ చేయాలి. ఇక్కడ ఎంత వస్తుంది? 7. ఇక్కడ వచ్చి 5. ఇక్కడ 6 0 5. నెక్స్ట్ ఇక్కడ చూడండి, దీంట్లో మినిమం వాల్యూ ఏంటి? థర్డ్ రోలో 2. ఇక్కడ కూడా 2 మనకు మినిమం వాల్యూ. ఇప్పుడు చెక్ చేయండి. 5 3 4 0 2. నెక్స్ట్ ఫోర్త్ రోలో మినిమం వాల్యూ ఏంటి? 2 ఈజ్ ద మినిమం వాల్యూ. సేమ్ ఏమొస్తుంది ఇక్కడ మనకి? 1 3 6 0 2. నెక్స్ట్ లాస్ట్ రో చెక్ చేసుకోండి. మినిమం వాల్యూ మనకి ఏమొస్తుంది? 6 వస్తుంది. అంటే మనకి ఇక్కడ ఎంత వస్తుంది అంటే 9 - 6 ఎంత వస్తుంది? 3. నెక్స్ట్ 4. నెక్స్ట్ ఇక్కడ 3. ఇక్కడ వచ్చి 0. నెక్స్ట్ ఇక్కడ వచ్చి 4. ఓకేనా, ఇది రో మినిమం. ఇక్కడ మనకి జాబ్స్ వస్తాయి ABCDE
పర్సన్స్ వచ్చి 1 2 3 4 5. ఓకేనా, రో మినిమం అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలరా అంటే కాలం మినిమం చేయాలి. దీంట్లో చేయకూడదు కాలం మినిమం, రో మినిమం చేసాం చూసారా, ఆ మ్యాట్రిక్స్కి మళ్ళీ ఏం చేయాలి, కాలం మినిమం. ఇప్పుడు ఏం చెక్ చేస్తాం, కాలం వైజ్ చెక్ చేసుకోండి. కాలం వైజ్ చూసినప్పుడు మినిమం వాల్యూ ఏంది, దీంట్లో 1 ఈజ్ ద మినిమం వాల్యూ. ఆ మినిమం వాల్యూని మిగతా ఎలిమెంట్స్ని మైనస్ చేయాలి. ఎంత వస్తుంది ఇక్కడ చూడండి, 8 - 1 7, డైరెక్ట్గా రాసా, సారీ అమ్మా, ఇక్కడ 7 7 - 1 6, ఇక్కడ ఎంత వస్తుంది 4 0, అంతే కదా. 8 6 4 0 2, ఇక్కడ వచ్చి 2. ఓకేనా, సెకండ్ కాలం చెక్ చేయండి. సెకండ్ కాలం మనకు వచ్చి 1 చేయండి. 1 - 1 0 4 2 2, ఇక్కడ వచ్చి 3. ఓకేనా, థర్డ్ కాలంలో కూడా మనకి 1 ఉంది. ఎంత వస్తుంది ఇక్కడ 0 5 3 5 2, ఇక్కడ మినిమం వాల్యూ వచ్చి 0. ఓకేనా, మొత్తం జీరోసే కాబట్టి 0 0 0 0. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ మినిమం వాల్యూ ఏంటి మనకి 2 ఈజ్ ద మినిమం వాల్యూ. చెక్ చేయండి ఎంత వస్తుంది క్యాలిక్యులేషన్ చేస్తే 4 3, నెక్స్ట్ 0 0 4 - 2 2. ఓకేనా, ఈ పర్సన్స్ మాత్రం జాబ్స్ వచ్చి A B C D E. ఓకేనా, ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఏంట్రా డౌట్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 ఉంది. ఓకేనా, దాని నుంచి మిగతా వాటిని లెస్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 0 ఉంటే అప్పుడు ఏమొస్తుంది 8 - 0 8, 7 - 0 7, 5 - 0 5 0, 3 - 0 3. అంటే ఇక్కడ 0 ఉంది అనుకోండి, మనం క్యాలిక్యులేషన్ చేయాల్సిన అవసరం లేదు, కాలం సేమ్ అదే కాలం వచ్చేస్తుంది. ఇక్కడ 0 ఉంది అనుకోండి, సేమ్ ఇదే కాలం వైస్ వేసేటప్పుడు అంతే కదా. ఇక్కడ 0 ఉంది అనుకోండి అమ్మా, అప్పుడు మనకి ఏమవుతుంది, దీనిలో మనం లెస్ చేస్తున్నాం. ఎట్లాగా 8 - 0 ఎంత వస్తుంది 8 కదా. 7 - 0 ఇక్కడ ఎంత వస్తుంది 7 8 7. ఓకేనా, ఇక్కడ 5 - 0 5. ఓకేనా, ఇక్కడ 0 ఉంటే కాలం వైజ్, ఇక్కడ 0 ఉంటే సేమ్. అర్థమవుతుందా, డౌట్స్ దగ్గర మనకు ప్రొజెక్ట్ రాలేదు, మీకు నెక్స్ట్ డే ప్రాబ్లమ్స్ లేదని వచ్చాను అనుకోండి, క్లారిటీ కోసం చెప్తున్నాను. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే, మనకి రో మినిమం అయిపోయింది, కాలం మినిమం అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే అన్ని జీరోస్ కవర్ అయ్యే విధంగా మినిమం నెంబర్ ఆఫ్ లైన్స్ అనేవి డ్రా చేయాలి. ఓకేనా, అది ఏ విధంగా చేయాలో చూడండి. ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ సేమ్ దీన్ని నేను కాపీ పేస్ట్ చేస్తున్నాను. ఓకేనా, దీంట్లో ప్రాబ్లం చేయొచ్చు, ఇక్కడ చేస్తాను, అర్థం అవుతుంది చూడండి. సేమ్ మనకి ఇక్కడ ఏముంది 7 0 0 0 4, నెక్స్ట్ 6 4 5 0 3, నెక్స్ట్ 4 2 3 0 0 0 2 5 0 0, లాస్ట్ 2 3 2 0 2. ఇక్కడ చూడండి రో వైజ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ రో వైజ్ చెక్ చేయండి. రో వైజ్ చెక్ చేసేటప్పుడు సింగిల్ జీరో ఎక్కడైనా ఉందా చెక్ చేయాలి. సింగిల్ జీరో ఉందా, 3 zeros ఉన్నాయి, లేదు. నెక్స్ట్ సింగిల్ జీరో ఉందా, సింగిల్ జీరో ఉంది. ఇక్కడ మనం రో వైజ్ చూస్తున్నాం కాబట్టి కాలం వైజ్ అనేది క్యాన్సిల్ చేసేయాలి. జాగ్రత్తగా వినండి, సేమ్ ట్రావెలింగ్ సేల్స్ మ్యాన్ కూడా ఇదే విధంగా ఉంటుంది. ఓకేనా, దీంట్లో సింగిల్ జీరో ఉందా, లేదు. గో టు నెక్స్ట్ రో, ఈ రోకి వెళ్ళినప్పుడు సింగిల్ జీరో ఉందా, ఉంది. మనం ఎలా చూస్తున్నాం, రో వైజ్ చూస్తున్నాం కాబట్టి కాలం వైజ్ క్యాన్సిల్ చేశాను. ఓకేనా, నెక్స్ట్ థర్డ్ రోలో సింగిల్ జీరో ఉందా, ఉంది. మనం రో వైజ్ చూస్తున్నాం కాబట్టి కాలం వైజ్ క్యాన్సిల్. ఓకేనా, నెక్స్ట్ ఫోర్త్ రో చూడండి, ఫోర్త్ రోలో సింగిల్ జీరో ఉందా, ఉంది. రో వైజ్ చూస్తున్నాం కాబట్టి కాలం వైజ్ క్యాన్సిల్. నెక్స్ట్ ఇక్కడ ఉందా,
లేదు. నెక్స్ట్ ఇప్పుడు ఏ విధంగా చూడాలి, రో అయిపోయింది ఓకేనా, మళ్ళీ ఫస్ట్ నుంచి కాలం వైజ్ చెక్ చేసుకోండి, ఆల్రెడీ క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ సింగిల్ జీరో ఉందా, కాలం వైజ్లో సింగిల్ జీరో ఉంది ఓకేనా. మనం ఎలా చేస్తున్నాం, కాలం వైజ్ చూస్తున్నాం కాబట్టి రో వైజ్ అనేది క్యాన్సిల్. ఇంకేమైనా జీరోస్ ఉన్నాయా, లేవు, అన్ని జీరోస్ మనకి కవర్ అయిపోయాయి. ఇప్పుడు ఏం చెక్ చేసుకోగలరా అంటే ఇక్కడ ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఎంత వచ్చింది మనకి, ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటే స్మాల్ ఎన్. ఎంత ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్, నెంబర్ ఆఫ్ రోస్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ వచ్చి 5 కాబట్టి ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్ కూడా 5 ఓకేనా. నెంబర్ ఆఫ్ లైన్స్ క్యాపిటల్ ఎన్, ఎన్ని లైన్స్ వచ్చాయి, 1 2 3 4 లైన్స్ వచ్చాయి. నెంబర్ ఆఫ్ లైన్స్ వచ్చి 4. ఇవి రెండు ఈక్వల్గా ఉన్నాయా, లేదు. ఈక్వల్గా ఉంటే నెక్స్ట్ బాక్స్లో సేమ్ ఇదే తీసుకొని అసైన్మెంట్ చేసేస్తాం, ఈజీ. కానీ మనకి ఈక్వల్ వచ్చిందా, రాలేదు. అర్థమైందా, నాట్ ఈక్వల్ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలరా అంటే ఇక్కడ చూడండి, ఏ అయితే మనకి కవర్ అవ్వలేదో ఎలిమెంట్స్, లైన్స్తో కవర్ అండ్ అన్కవర్డ్ ఎలిమెంట్స్ అంటారమ్మా. ఏంటి, అన్కవర్డ్ ఎలిమెంట్స్. దాంట్లో మనం మినిమం వాల్యూ చూసుకోవాలి. అర్థమవుతుందా, లైన్స్ డ్రా చేయకుండా సపరేట్గా ఉన్నాయి చూసారా, వీటిలో మినిమం వాల్యూ ఏది, 2. A2 అన్నదే కదా 2. ఈ 2ని ఇక్కడ ఈ అన్కవర్డ్ ఎలిమెంట్స్తో మైనస్ చేయాలి. ఏం చేయాలి, అన్కవర్డ్ ఎలిమెంట్స్ సపరేట్ చేయాలి. ఎక్కడైతే కవర్ చేస్తున్నామో లైన్స్తో, లైన్స్ ఉన్నాయి కదా వాటి ప్లేసెస్లో ఎక్కడైతే ఇంటర్సెక్ట్, 2 లైన్స్ కలవాలి ఓకేనా. ఇక్కడ కలిసి ఉందిగా, ఈ ప్లేస్లో కూడా యాడ్ అయ్యి ఉంది, ఈ ప్లేస్లో కూడా ఇంటర్సెక్ట్ అయ్యి ఉన్నాయి. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ ప్లేసెస్లో ఈ 2ని యాడ్ చేస్తాం, ఇంటర్సెక్ట్ అయిన ప్లేస్లో 2ని యాడ్ చేస్తాం. ఇంకా రిమైనింగ్ ఉన్నాయి చూసారా ఇంటర్సెక్ట్ కాని ప్లేసెస్, అవి మాత్రం సేమ్. 2 పాయింట్లు. ఫస్ట్ మినిమం వాల్యూ తీసుకోవాలి, ఆ మినిమం వాల్యూతో అన్కవర్డ్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా వాటిని మనం మైనస్ చేస్తాం. ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అయి ఉంటాయో లైన్స్ అక్కడ యాడ్ చేసేది, రిమైనింగ్ వాల్యూ సేమ్గా రాస్తాం ఓకేనా. ఇక చూడండి మనకి 2 అనేది మినిమం వాల్యూ కాబట్టి ఇక్కడ ఎంత వస్తుంది చెప్పండి మ్యాట్రిక్స్, ఇక్కడ ఇంటర్సెక్ట్ అయి ఉన్నాయి, 2 కలిసి ఉన్నాయి చూడండి లైన్స్. అప్పుడు మనం ఏం చేయాలి, 2 అనేది యాడ్ చేయాలి. 7 + 2 ఎంత వస్తుంది, ఇక్కడ 9. ఈ ప్లేసెస్ మాత్రం సేమ్, ఏమొస్తుంది 0 0. ఇక్కడ ఇంటర్సెక్ట్ అయింది కదా, కలిసింది కదా, మనం 2 యాడ్ చేయాలి. నెక్స్ట్ 4, ఇక్కడ ఇంటర్సెక్ట్ అయింది, 2 యాడ్ చేయాలి కాబట్టి 4 + 2 6. నెక్స్ట్ ఈ 6 ప్లస్లో చూడండి యాజ్ ఇట్ ఈజ్ ఈ కాలం రాసేద్దామా, ఎందుకంటే ఏ చేంజెస్ ఉండవు, సింగిల్ లైనే ఉంది, ఇంటర్సెక్ట్ కాల, అట్లనే అన్కవర్డ్ ఎలిమెంట్ కాదు కవర్డ్ ఎలిమెంట్ కాబట్టి యాజ్ ఇట్ ఈజ్గా కాలం రాసేస్తున్నాం. 6 4 0 2 ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే మనం ఏం చేయాలి, అన్కవర్డ్ ఎలిమెంట్స్ ఏం చేయాలి, మైనస్ చేయాలి. 4 - 2 2, ఇక్కడ 0 వస్తుంది, ఇక్కడ 0 వస్తుంది. 2 - 2 0, 2 - 2 0 ఓకేనా. 3 - 2 1. నెక్స్ట్ థర్డ్ కాలం చూడండి, 5 - 2 3, 3 - 2 1, 5 - 2 3, 2 - 2 0. నెక్స్ట్ ఇవి చూడండి కవర్డ్ ఎలిమెంట్సే కానీ ఇంటర్సెక్ట్ కాల కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా రాసేస్తున్నాను, ఏమొస్తాయి 0 0 0 0. నెక్స్ట్ 3 0 0 2 ఓకేనా. ఏంటిది A B C D E 1 2 3 4 5 ఓకేనా. సేమ్ అర్థమైంది కదా, రాశాను. ఇప్పుడు ఏం చేయాలి అంటే మళ్ళా లైన్స్ అనేవి డ్రా చేయాలి. ఏంటి, అన్ని జీరోస్ కవర్ అయ్యే విధంగా మినిమం నెంబర్ ఆఫ్ లైన్స్ని డ్రా చేయాలి. చెక్ చేసుకోండి, ఫస్ట్ రోలో సింగిల్ జీరో ఉందా, లేదు. సెకండ్ రోలో సింగిల్ జీరో ఉందా, ఉంది. చూడండి ఉంది కదా, మనం రో వైజ్ వస్తున్నాం, కాలం వైజ్ క్యాన్సిల్ ఓకేనా. థర్డ్ రోలో సింగిల్ జీరో ఉందా, లేదు. ఫోర్త్ రోలో లేదు. ఫిఫ్త్ రోలో మనం రో వైజ్ వస్తున్నాం, సింగిల్ జీరో ఉంది కాబట్టి కాలం వైజ్ క్యాన్సిల్. రో వైజ్ కంప్లీట్ అయిందిగా, ఇప్పుడు ఏం చేయాలి, కాలం వైజ్ చెక్ చేయండి. కాలం వైజ్ సింగిల్ జీరో ఉందా, ఉంది. నువ్వు కాలం వైజ్ చూస్తున్నావు కాబట్టి రో వైజ్ అనేది క్యాన్సిల్ ఓకేనా. నెక్స్ట్ సెకండ్ కాలంలో సింగిల్ జీరో ఉందా, లేదు. ఇక్కడ ఆల్రెడీ క్రాస్ అయిపోయింది. నెక్స్ట్ ఫిఫ్త్ కాలంలో సింగిల్ జీరో ఉందా,
ఉంది. నువ్వు 5th కాలమ్ చూస్తున్నావు కాబట్టి రో వైజ్ క్యాన్సిల్. అంటే మనం ఏం చేసాం, కాలమ్ వైజ్ కూడా కంప్లీట్ చేసాం. నెక్స్ట్ సైక్లిక్ అనమాట. మనం రో వైజ్ చెక్ చేయండి. రో వైజ్ సింగిల్ జీరో ఉందా, ఉంది. కాలమ్ వైజ్ క్యాన్సిల్. ఓకేనా, అన్ని జీరోస్ కవర్ అయిపోయాయా, కవర్ అయిపోయాయి. ఇప్పుడు చూడండి నెంబర్ ఆఫ్ లైన్స్ ఎన్ని, 1 2 3 4 5. క్యాపిటల్ N ఈక్వల్ టు 5 అండ్ స్మాల్ n ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఎంత ఉంది, 5. నెంబర్ ఆఫ్ రోస్ 5, కాలమ్స్ కూడా 5. 5/5 మ్యాట్రిక్స్ కాబట్టి ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్ 5 రాస్తాం. ఓకేనా, రాస్తాం కదమ్మా. ఇక్కడ మ్యాట్రిక్స్ అంటే 5/5 అని రాస్తాం. ఫస్ట్ 5 రోస్కు సంబంధించింది, సెకండ్ 5 కాలమ్స్ సంబంధించింది. దాని ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఎంత అంటే 5. ఓకేనా, మనకు ఏమైంది, రెండు ఈక్వల్ అయింది. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేయాలంటే అసైన్ చేయాలి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా రాయండి. 9 0 0 2 6 6 2 3 0 3 4 0 2 0 0 1 నెక్స్ట్ 1 3 0 0 0 0 0 0 2 అసైన్ చేస్తున్నాం. అసైన్ చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా చూడండి. నువ్వు ఇటువైపు చూసిన, నేను నెక్స్ట్ చెప్తానమ్మా, వేసిన తర్వాత చెప్తా, క్లారిటీగా అర్థమవుతుంది. మళ్ళీ అవసరమైతే నేను రఫ్ చేసి మళ్ళీ వేయాల్సి వస్తుంది. మీరు కూడా పెన్సిల్తోనే, ఇదంతా పెన్నుతో రాసినా కూడా ఎగ్జామ్లో ఈ అసైన్ చేసేవి, ఇవి పెన్తో కొట్టేసిన ప్రాబ్లం లేదు. ఈ అసైన్ చేసేవి మాత్రం ఏం చేయాలరా అంటే పెన్సిల్తోనే రౌండ్ ఆఫ్ చేసుకోండి. ఎందుకంటే కుదరకపోతే మనం మార్చుకుంటాం. మీరు చూస్తారు కదా, ఇక్కడ చూడండి ఫస్ట్ జీరోని అసైన్ చేస్తున్నాను. ఇంకా రో వైజ్ ఏమైనా జీరోస్ ఉన్నా, కాలమ్ వైజ్ ఏమైనా జీరోస్ ఉన్నా క్యాన్సిల్. అర్థమైందా? నెక్స్ట్ సెకండ్ రోలో ఈ జీరోకి అసైన్ చేస్తున్నాం. రో వైజ్ కాలమ్ వైజ్ జీరోస్ ఉంటే క్యాన్సిల్. నెక్స్ట్ థర్డ్ రోలో ఈ జీరోకి అసైన్ చేస్తున్నాను. ఇంకా రో వైజ్ కానీ కాలమ్ వైజ్ కానీ జీరోస్ ఉంటే క్యాన్సిల్. నెక్స్ట్ ఫోర్త్ రోలో ఈ జీరోకి అసైన్మెంట్. ఇంకేమైనా జీరోస్ అంటే రో వైజ్ కానీ కాలమ్ వైజ్ కానీ ఏం లేవు. నెక్స్ట్ లాస్ట్ రోలో మిగిలింది ఒక జీరో. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంట్రా అంటే ప్రతి లైన్లో అసైన్ అయి ఉండాలి. ఇంకా దానికి ఇప్పుడు ఈ రో చూడండి, ఇంకేమైనా అసైన్ అయ్యాయా ఇక్కడ, కాలా. ఇంకా కాలమ్ వైజ్ చూసినా కూడా ఇక్కడ అసైన్ అవ్వకూడదు. నువ్వు ఏదైనా వాల్యూ అసైన్ చేసావు అనుకోండి, దానికి రో వైజ్ కానీ కాలమ్ వైజ్ కానీ రెండు అసైన్మెంట్ జరగకూడదు. ప్రతి లైన్లో అసైన్మెంట్ జరుగు ఉండాలి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు రాలేదనుకోండి, ఓకేనా, మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఈ లైన్లో మనకు అసైన్మెంట్ జరగలేదు నాన్న, ఇక్కడ జీరో ఉంది, ఇక్కడ ఒక్కటే జీరో ఉంది, ఇక్కడ జీరోస్ లేవు అనుకోండి, ఈ 2 ప్లేసెస్లో జీరోస్ లేవు. నేనేం చేస్తాను అంటే ఈ జీరోకి అసైన్ చేశాను కదా, మొత్తం తుడిపేసి మళ్ళీ దీనికి అసైన్ చేసుకుంటాను. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లంలో వస్తాను, టై అయినప్పుడు నెక్స్ట్ మెథడ్స్లో చెప్తాను, నెక్స్ట్ క్లాసెస్. ఓవరాల్గా ఇది. ఓకేనా? మనం ఏం కనుక్కోవాలి, మినిమం కాస్ట్ కనుక్కోవాలి, అంటే అసైన్మెంట్ కనుక్కోవాలి, మినిమం కాస్ట్ కనుక్కోవాలి. ఎలా క్యాలిక్యులేషన్ చేస్తామంటే ఈ అసైన్మెంట్ అయ్యే ప్లేసెస్ చూడండి, ఏముంది ఇక్కడ, ఏ పర్సన్కి సెకండ్ జాబ్ని, అంటే ఏ పర్సన్కి సెకండ్ జాబ్ని, బి పర్సన్కి ఫోర్త్ జాబ్ని, కామా సి పర్సన్కి ఫిఫ్త్ జాబ్ని, నెక్స్ట్ డి పర్సన్కి ఫస్ట్ జాబ్ని, ఈ పర్సన్కి వచ్చి థర్డ్ జాబ్ని అసైన్ చేసాం. ఓకేనా? సెకండ్ పర్సన్కి ఏ జాబ్ని, ఫోర్త్ పర్సన్కి బి జాబ్ని ఈ విధంగా అసైన్ చేసాం. ఇక్కడ అసైన్ చేసిన ప్లేసెస్ ఉన్నాయి చూసారా, ఇది ఇది ఇది. ప్రాబ్లంలోకి వెళ్ళిపోండి, ఇది ప్రాబ్లం. ఇక్కడ అసైన్ చేసిన ఈ A2 ఈ ప్లేసెస్లో మనకు వాల్యూ ఎంత ఉంది, 3 ఉంది. ఓకేనా? మినిమం కాస్ట్ ఈక్వల్ టు 3 ప్లస్ B4 అంటే సెకండ్ రోలో ఫోర్త్ కాలం, సెకండ్ రోలో ఫోర్త్ కాలం 2 ప్లస్ C25 కదా, థర్డ్ రోలో ఫిఫ్త్ కాలం, థర్డ్ రోలో ఫిఫ్త్ కాలం 4 ప్లస్ ఇక్కడ ఫోర్త్ కాలం చూడండి, ఫస్ట్ 3 ప్లస్ నెక్స్ట్ లాస్ట్ ఏముంది, E2 3 అంటే ఈ ప్లేస్లో మనకి ఎంత ఉంది, 9 ఉంది.
ఎంత వస్తుంది? 5 9 18 ఒక 3 21 రూపీస్ వస్తుంది. మినిమం కాస్ట్ ఈక్వల్ టు 21 రూపీస్. ఓకేనా? అంతే కదా, 21 ఈజ్ ద ఆన్సర్. ఓవరాల్గా ఇది అర్థమైందా? మీకు టై అయినప్పుడు ఏ విధంగా చేయాలో నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఓకేనా? కంపల్సరీ కామెంట్ చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.